Hello everyone, this is Praveen from Target Academy. ఈ పర్టికులర్ వీడియోలో సిఎంఏ ఇంటర్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్ పేపర్ వచ్చేసిందండి. పేపర్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. బిఫోర్ దట్ మనం లాస్ట్ అంటే డే బిఫోర్ ది ఎగ్జామ్ అంటే ప్రీవియస్ వీడియోలో ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఈ టాపిక్స్ చూసుకుని వెళ్ళండి, ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అని ఒక వీడియో చేసాం. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్లోంచే మ్యాక్సిమం పేపర్ అనేది వచ్చిందండి. సో అవి కానీ చదువుకుని వెళ్ళిన వాళ్ళు చాలా ఈజీగా 60 అబవ్ మార్క్స్ స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంది. సో పేపర్ అయితే మోడరేట్గా ఉంది. సో మోడరేట్ పేపర్ అండి. సో కొంతమంది ఈజీగా కూడా ఫీల్ అయ్యారు. ఒకసారి చూద్దాం ఎంసీక్యూస్ ఏంటి, క్వశ్చన్స్ ఏం అడిగారు ఒకసారి చూద్దాం ఏ టాపిక్స్ నుంచి వచ్చినాయి అని. ఫస్ట్ ఎంసీక్యూస్ సెక్షన్ ఏలో చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఏంటంట ఫర్ ఎంసీక్యూస్లో మిస్టర్ పౌల్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రబ్బర్ ఇన్ ఇండియా. హర్ income from this activity for the financial year is 2,50,000 as per the Income Tax Act 1961. సో అగ్రికల్చర్ ఇన్కమ్ నుంచి క్వశ్చన్ అడిగాడండి, బిజినెస్ ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత అని. సో రబ్బర్ కాబట్టి 65-35% ఉంటుంది. సో దాని మీద 65% ఈజ్ అగ్రికల్చర్ ఇన్కమ్ 1,62,500. ఈజీ, వెరీ ఈజీ. పర్సంటేజ్లు చదువుకుని వెళ్ళమని మనం ఆల్రెడీ చెప్తూ ఉన్నాం. సో దాని మీద డైరెక్ట్గా అడిగేశాడు. సో నెక్స్ట్ సార్ ఆల్రెడీ మనం కాంపోజిట్ ఇన్కమ్ ఇంపార్టెంట్ సార్ ఏవేవి ఇంపార్టెంట్ అనే టాపిక్స్లో కాంపోజిట్ ఇన్కమ్ కూడా చూసుకుని వెళ్ళండి అని రాసాం. సో దాని మీద క్వశ్చన్ అడిగాడు చూడండి, కాంపోజిట్ ఇన్కమ్ చూసుకుని వెళ్ళండి, కాంపోజిట్ ఇన్కమ్ మీద క్వశ్చన్ అడిగాడు. సో మనం ఏదైతే ఇంపార్టెంట్ అని రాసామో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని, సో వాటి మీద నుంచే చాలా వరకు వచ్చిందండి. చూడండి దీని నుంచి కాంపోజిట్ ఇన్కమ్ అని రాసాం మనం ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియోలో. దాని మీద క్వశ్చన్ అడిగి వచ్చేసింది. ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంది. ఓకేనా, నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. What is the next question? Ganesh, aged 45 years, employed in M Limited company, has received a children education allowance. సార్ మనం క్లియర్గా చెప్పాం అలవెన్సెస్లో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ చాలా ఇంపార్టెంట్, అది చదువుకుని వెళ్ళండి అని. అలవెన్సెస్లో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ చాలా ఇంపార్టెంట్, అది చదువుకుని వెళ్ళండి అని చెప్పాం. చూడండి మనం అలవెన్సెస్లో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఫస్ట్ అదే చెప్పాను. దాని మీద క్వశ్చన్ అడిగాడు. సార్ మీరు ఎలా గెస్ చేయగలిగారు పేపరు అంటే సింపుల్ ఎక్స్పీరియన్స్ అండి. అది అన్ని సంవత్సరాల నుంచి పేపర్లో ఏమేమి అడుగుతున్నాడో అని ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉన్నాం కాబట్టి మనం కొంచెం వరకు గెస్ చేయగలం. సో అదే క్వశ్చన్ అడిగాడు చూడండి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ టోటల్గా 2,000 పర్ మంత్ అంట, టోటల్ 24,000 మైనస్ ఎగ్జామ్టెడ్ 100 రూపీస్ ఫర్ 2 చిల్డ్రన్ పర్ మంత్. సో మొత్తం తీసేస్తే 21,600. ఈజీ, వెరీ ఈజీ. నెక్స్ట్, ఆర్ ఎక్వైర్డ్ అన్ అసెట్ ఆఫ్ 5,22,000 విచ్ ఇంక్లూడ్ 72,000 యాజ్ జిఎస్టీ ఫర్ విచ్ ఆర్ హ్యాస్ క్లెయిమ్డ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసినప్పుడు దాన్ని కాస్ట్ కింద క్లెయిమ్ చేసుకోం, డిప్రిషియేషన్ దాని మీద ఇవ్వం కాబట్టి. సో బ్లాక్ ఆఫ్ ఎసెట్లో దాన్ని ఇంక్లూడ్ చేయకూడదు. ఆల్రెడీ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి దాన్ని తీసేసి రిమైనింగ్ మనం కాస్ట్ కింద రాసుకోవాలి యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో మిస్టర్ ఆర్ ఈజ్ వర్కింగ్ యాజ్ మిస్టర్ ఆర్ ఎవరైతే ఉన్నారో వర్కింగ్ చేస్తున్నారు, మిస్టర్ ఆర్ ఈజ్ వర్కింగ్ అండ్ మిస్టర్ ఆర్ అండ్ మిస్టర్ శ్యామ్ ఈజ్ వర్కింగ్ నాన్ వర్కింగ్ పార్ట్నర్స్ అంట. పార్ట్నర్స్ అంటే పార్ట్నర్షిప్ ఫామ్లో. పార్ట్నర్షిప్ ఫామ్ పేరు ఏంటి సార్ అంటే సన్షైన్ పార్ట్నర్షిప్ ఫామ్. సన్షైన్ పార్ట్నర్షిప్ ఫామ్ ఏంటి, ట్యాక్స్ ఆడిట్కి ట్యాక్స్ ఆడిట్ చేయాలి 44AB కింద వాళ్ళు కవర్ అవుతారు. సో ఆ పార్ట్నర్షిప్ ఫామ్ ట్యాక్స్ ఆడిట్ అవుతుంది కాబట్టి అందులో ఉన్న పార్ట్నర్స్ కూడా ఆ డ్యూ డేటే అప్లై అవుతుంది. సో పార్ట్నర్షిప్ ఫామ్ ట్యాక్స్ ఆడిట్ డ్యూ డేట్ ఏంటి 31st October. సో పార్ట్నర్స్ డ్యూ డేట్ కూడా ఏమవుతుంది 31st October. సింపుల్. డ్యూ డేట్స్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ మీద డ్యూ డేట్స్ అడిగారు సార్, మనం ఇవన్నీ చెప్పాము. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కూడా చూసుకొని వెళ్ళండి, డ్యూ డేట్స్ అడుగుతాడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ చాప్టర్. సో ఇంపార్టెన్స్లో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ చాప్టర్ చూసుకున్నాను డ్యూ డేట్. నెక్స్ట్, అమౌంట్ రిసీవ్డ్ బై నామినీ అట్ ద టైమ్ ఆఫ్ క్లోజర్ ఆఫ్ ఆప్టింగ్ ఆఫ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ 80CCD. ఆల్రెడీ చెప్పామండి 80CCD, 80C మీద 80CCD మీద వీడియోలో చెప్తాను నేను. ఈ CCD అని పర్టికులర్గా చెప్తాను. సో ఏంటి, ఒకవేళ డెత్ అయితే 100% ఎగ్జామ్షన్ ఇస్తారు. మిస్టర్ జియంత్ షోల్డ్ హిస్ క్యాపిటల్ అసెట్. క్యాపిటల్ అసెట్ అంటే ఇది ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ అండి. ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ మీద అడ్వాన్స్ ట్యాక్స్ అనేది సో మనం ఆ డ్యూ డేట్స్లో కట్టాం. ఏ డ్యూ డేట్కి అయితే ముందుందో నెక్స్ట్ కమింగ్ ఇమీడియట్లీ కమింగ్ డ్యూ డేట్ సార్ ఎప్పుడు వచ్చింది, జూలై 16th వచ్చింది. నెక్స్ట్ ఇమీడియట్లీ కమింగ్ డ్యూ డేట్ ఏంటి, September 15th. ఆ September 15thలో మనం ఎంతైతే పర్సంటేజ్ కవర్ అవుతుందో ఆ పర్సంటేజ్ మొత్తం ఆ September 15thలో క్లియర్ చేస్తాం. September 15th అడ్వాన్స్ ట్యాక్స్ పర్సంటేజ్ ఏంటి 45%. వాట్ ఎవర్ ది 45% వీ హ్యావ్ టు పే. సార్ అదేంటి సార్ ఆల్రెడీ జూలైలో 15th మనం 15% కట్టాలి కదా సార్. సార్ ఇది ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ కాబట్టి మనం July 15 అది తెలిసిన తర్వాత నెక్స్ట్ కమింగ్ డ్యూ డేట్లోనే దాన్ని ఇంక్లూడ్ చేస్తాం. అది
So what is the monetary limit for gifts given by employer to employee in a financial year so that it is not treated as a supply under GST law? 50,000 is the gift. So what will levy under and administer IGST? IGST ni chesi central government. What is the monetary limit for generating e-way bill? E-way bill 50,000 కంటే ఎక్కువ ఉంటే e-way bill generate చేయాలి. That is the limit. వెరీ సింపుల్ చాలా సింపుల్గా అడిగాడండి క్వశ్చన్స్ జిఎస్టీ మీద అయితే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్? సో పవర్ టు లెవీ జిఎస్టీ, ఆల్కహాల్ మీద అసలు జిఎస్టీ అనేది ఉండదండి, స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటుందంట. ఫస్ట్ పాయింట్ చదవగానే అదే ఇన్కరెక్ట్ అని అర్థమైపోతుంది, రిమైనింగ్ అన్నీ కరెక్టే. అండ్ జిఎస్టీ డ్యూ డేట్ ఫర్ ఐజిఎస్టీ 7, నేను నా క్లాస్లో క్లియర్గా డ్యూ డేట్స్ అన్నీ రాస్తాను. సో కంపల్సరీ డ్యూ డేట్ మీద క్వశ్చన్ వస్తుంది అని. సో కాకపోతే అందరు గుర్తుపెట్టుకుంటారు IGSTR1, GSTR1, GSTR3B అవి గుర్తుపెట్టుకుంటారు, GSTR7 ఇవన్నీ గుర్తుపెట్టుకోరు. 7 and 8, 10th is the due date. So next, Mr. Raja supplied a machinery to Mr. Ranka for 28th July సప్లై చేశాడంట అండి. మూవబుల్ ఐటమ్ కాబట్టి మూవబుల్ ఐటమ్ అయితే మన టైమ్ ఆఫ్ సప్లై ఏంటి సార్? whenever the item is removed or date of invoice, whichever is earlier. So date of invoice episodes are 4th August and 28th July, whichever is earlier is 28th July. Credit note is issued. Credit note ఎవరు ఇష్యూ చేస్తారండి? సప్లయర్ ఇష్యూ చేస్తాడు. ఎవరికి ఇష్యూ చేస్తారు? రిసిపియంట్కి ఇష్యూ చేస్తాడు. ఎందుకు ఇష్యూ చేస్తాడు? సేల్స్ రిటర్న్కి సంబంధించి, అంటే ట్యాక్స్ వాల్యూ రెడ్యూస్ చేయడానికి. Which of the following values IGST cannot be levied under a customs tariff act? కస్టమ్స్ సంబంధించండి, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి. కస్టమ్స్ యాక్ట్ ఈ 2 క్వశ్చన్స్ కస్టమ్స్ సంబంధించి బేసిక్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడిగారు. సో ఏంటి సార్ అది అంటే సాఫ్ట్వేర్ దేని మీద అడిగాడని టాపిక్ అని. సో ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్కమ్స్, సో హీ హ్యాస్ అ ఫాలోయింగ్ ఇన్కమ్స్ అంట. అజ్యూమింగ్ ద ఇన్కమ్స్ హ్యావ్ బీన్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్స్. సో ఇగ్నోర్ 15 అంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఇగ్నోర్ చేయండి, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే చేయండి అంటున్నాడు. డిటర్మైన్ ది రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ మిస్టర్ విజయ్. సార్ మనం ఆల్రెడీ చెప్తున్నాం రెసిడెన్షియల్ స్టేటస్ చాప్టర్లో అమెండ్మెంట్ వచ్చింది. ఏంటి దేనికి సంబంధించి? రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ మీద అమెండ్మెంట్ వచ్చింది. ఒకవేళ ఇండియన్ ఇన్కమ్ 15 lakhs కంటే ఎక్కువ ఉంటే మనం సెకండ్ కండిషన్ని మార్చ్ అప్లై చేయాలి. 60 days ప్లేస్లో 120 days తీసుకోవాలి. దాని మీద అడిగాడు క్వశ్చన్. వెరీ ఈజీ, ప్రొవిజన్ రాయాలి నీట్గా. అండ్ మిసెస్ సిమ్రాన్, సో ఏజ్డ్ 45 years, HR మేనేజర్. షీ హ్యాస్ గివెన్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఇన్కమ్. కొన్ని ఇన్కమ్స్ ఇచ్చారండి, శాలరీ మొత్తం శాలరీ హెడ్ మీద ఇచ్చారండి. సింపుల్ మనం చెప్పినవే వచ్చినాయి చూడండి. ప్రావిడెంట్ ఫండ్, మోటార్ కార్, నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ప్రావిడెంట్ ఫండ్, మోటార్ కార్ అండ్ అలవెన్సెస్. సో డిఆర్ అలవెన్స్ అవన్నీ కామన్. సో మళ్ళీ హాస్టల్ అలవెన్స్, ఎడ్యుకేషన్ అలవెన్స్. ఒకసారి నేను గెస్ట్ క్వశ్చన్స్ పేపర్ దీని ముందు చేసి చూపిస్తాను, అవే రాసుంటాను చూడండి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, హాస్టల్ అలవెన్స్. సో నీకు ఇక్కడ వీడియోలో చెప్పుంటాను ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పేసి, ఇవన్నీ చెప్పుంటాను. రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రావిడెంట్ ఫండ్, సో కారు, RFA. సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కంపల్సరీ చూసుకుని వెళ్ళండి అని చెప్పుకుంటాను. సో వాటి మీదే వచ్చింది. సో నెక్స్ట్ వన్, సో ఏం చేశారు నెక్స్ట్? ఇది సింపుల్ అండి, సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇచ్చాడు చూడండి. సెల్ఫ్ ఆక్యుపైడ్ చూసుకుని వెళ్ళండి, ఇంపార్టెంట్ అని చెప్పాను. సెల్ఫ్ ఆక్యుపైడ్ మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. సెల్ఫ్ ఆక్యుపైడ్ చూసుకుని వెళ్ళండి అన్నాను. సెల్ఫ్ ఆక్యుపైడ్ మీద క్వశ్చన్ అడిగాడు. సో 3 houses సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్నప్పుడు మనం ఏం చేయాలి సార్? సో వాళ్ళు 2 ఇస్తారు కాబట్టి ఒక హౌస్ని మాత్రం డీమ్డ్ లెట్ అవుట్ అనుకోవాలి. అది H1 H2 H3 అంటే 3 ఆల్టర్నేటివ్స్ చేసుకొని ఎందులో అయితే ట్యాక్స్ లిస్ట్ వస్తుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎందులో అయితే ట్యాక్స్ లిస్ట్ వస్తుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంట? రిటైల్ ట్రేడ్, స్టేషనరీ ఐటమ్స్ అంట. టర్న్ ఓవర్ ఇచ్చేసారు హ్యాపీగా. సో నెక్స్ట్ ఏం చేశారు? రిసీవ్డ్ క్యాష్ డ్యూరింగ్. ఏం అడుగుతున్నాడు సార్ ఓవరాల్గా? సో చాప్టర్ 60 ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, PGBP మీద క్వశ్చన్ అడిగాడండి. సో ఏం అడుగుతున్నాడు? సో ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అదే ఉందంట. ఫస్ట్ ఇయర్ డిక్లేర్ ద బిజినెస్, ట్యాక్స్ ఆడిట్ అప్లై అవుతుందా లేదా, ప్రిజంప్టివ్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడండి. ప్రిజంప్టివ్ ఇన్కమ్ మీద క్వశ్చన్ అడిగాడు. సో PGBPలో ప్రిజంప్టివ్ ఇన్కమ్ మీద క్వశ్చన్ అడిగాడు. ప్రిజంప్టివ్ ఇన్కమ్ ఎంత ఏంటి అని. ఇండివిజువల్ సోల్డ్ అగ్రికల్చర్ ల్యాండ్ 40 lakhs అంటే క్యాపిటల్ గెయిన్ మీద అడిగాడండి. క్యాపిటల్ గెయిన్లో అది అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఎంత డిస్టెన్స్, అది అర్బన్ అగ్రికల్చర్ ల్యాండా రూరల్ అగ్రికల్చర్ ల్యాండా డిసైడ్ చేయాలి. అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితేనే క్యాపిటల్ గెయిన్ అప్లై అవుతుంది. రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే క్యాపిటల్ గెయిన్ అప్లై కాదు, అది క్యాపిటల్ అసెట్ కింద రాదు. చూసారా అర్బన్ ఏరియాలో అయితే ఇంత ఏంటి అని జస్ట్ అన్నీ ఇచ్చేసాడండి. జస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మీద క్వశ్చన్ అడుగుతాడు అని చెప్పేసి.
ఇంజెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఈక్వేషన్ బాగా చూసుకుని వెళ్ళండి ఫార్మాట్తో పాటు అన్నాను. సో దాని బేస్డ్ క్వశ్చన్ అడిగారు. సో అదొకటి కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ సార్ వీటి డీటెయిల్డ్ ఆన్సర్స్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. జస్ట్ పేపర్ అనాలిసిస్ ఇది అంతే. అండ్ మిస్టర్ భారతి 50 years సబ్మిటెడ్ ద ఇన్ఫర్మేషన్ ఫాలో. ఏం చెప్తున్నాడు సార్? డివిడెండ్ ఇచ్చారు, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇచ్చారండి. చాలా సింపుల్ క్వశ్చన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో. సో చాలా సింపుల్గా రాసేయచ్చు. అండ్ నెక్స్ట్ సార్ ఇంకా ఈ పర్టికులర్ సాలరీ పీజీపీపీ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ మీద క్వశ్చన్ అడిగాడండి. సో అది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ చాలా ఈజీగా ఇచ్చాడు. అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్ మనం క్లాస్లో డిస్కస్ చేసిన పాయింట్స్ మీద ఇచ్చేసాడు, కాంప్లికేట్ చేయలేదు. ఆల్రెడీ క్లాస్లో చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేస్తాం, సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్, అంత కాంప్లికేట్ చేయలేదు క్వశ్చన్. సో నెక్స్ట్ మిస్టర్ పవన్ ఏజ్డ్ 36 years, రెసిడెన్షియల్ పర్టికులర్స్ ఇన్కమ్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? లెట్ అవుట్ ప్రాఫిట్ ఆర్ గెయిన్స్, ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. అది హీ కాంట్రిబ్యూటెడ్ ఇవి ఇచ్చాడు అంటే డిడక్షన్స్ మీద అండి, డిడక్షన్స్ మీద. అండ్ చక్కగా డిడక్షన్స్ అన్నీ కంట్రిబ్యూట్ చేసి ఏం కంప్యూట్ చేయమన్నాడు సార్? సో అండర్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ అంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ మీద ట్యాక్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. సో న్యూ ట్యాక్స్ అంటే ట్యాక్స్ టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలి, ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలి. సో బోత్ అండర్ డిఫాల్ట్ అంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అండ్ ఆప్షనల్ ట్యాక్స్ రెజ్యూమ్ రెండింటిలో ఎంత రెండింటిని చేయాలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ డిఫికల్టీస్ ఆర్ లిమిటేషన్స్ థియరీ క్వశ్చన్ అడిగాడండి. జిఎస్టీ రెజ్యూమ్లో ప్రీ జిఎస్టీ రెజ్యూమ్. సో డిఫికల్టీస్ అంటే డ్రాబ్యాక్స్, అడ్వాంటేజెస్ ఏంటి అని అడిగాడు. జిఎస్టీ సో నెట్వర్క్, జిఎస్టీ అండ్ నెట్వర్క్ మీద థియరీ క్వశ్చన్ అడిగారు. సో అదొకటి. జిఎస్టీ ఇన్ సేమ్ పాన్, దీన్ని కూడా సేమ్ పాన్ మీద టర్న్ ఓవర్ అంటే రిజిస్ట్రేషన్ మీద అడిగారు అనమాట. సో మనం పాన్ బేస్ వైస్ రిజిస్ట్రేషన్ టర్న్ ఓవర్ లిమిట్ తీసుకుంటాం. సో అది అడిగాడు క్వశ్చన్. నెక్స్ట్ ఇంకా సార్ ఈ డెలివర్ ద గూడ్స్ 75,000 బ్యాంక్ అకౌంట్ అంటే సప్లైస్ టైమ్ ఆఫ్ సప్లై అడిగారండి. టైమ్ ఆఫ్ సప్లై చాప్టర్ నుంచి ఈజీ క్వశ్చన్, చాలా ఈజీగానే అడిగారు. జిఎస్టీ పార్ట్ అయితే వెరీ ఈజీ. అండ్ రిజిస్ట్రేషన్ మీద అడిగాడు. అగైన్ రిజిస్ట్రేషన్ మీద ఎంత 40 lakhs సప్లై అవుతుందా, 20 lakhs సప్లై అవుతుందా అని. ఇఫ్ ఇట్ ఈస్ 40 lakhs ఆర్ 20 lakhs, ఒక నేనున్నానండి. సో ఒక స్టేట్కి సంబంధించి 20 lakhs, ఇంకో స్టేట్లో ఉండి 40 lakhs అయితే విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ అప్లై అవుతుంది, ఆ పాయింట్ మీద కూడా అడిగాడు. సార్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో వాల్యూ ఆఫ్ సప్లై మీద క్వశ్చన్ అడుగుతాడు, ఏది ఇంక్లూడ్ చేయాలి ఏది ఇంక్లూడ్ చేయకూడదని దాని మీద అడిగాడు. సో ఇది ఓవరాల్గా పేపర్ అనాలిసిస్ అండి. చాలా ఈజీగా వచ్చింది. అంటే ఈజీ అని అంటాం కంటే మోడరేట్ అంటాం బెస్ట్. సో ఎందుకంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయండి, కంపల్సరీ కొత్త పాయింట్స్ టచ్ చేశాడు, రిపీటేటివ్ కాకుండా. మోడరేట్గా ఉంది పేపర్, బట్ ఆ పాయింట్స్ కూడా మనం ఎలాగో గెస్ట్ క్వశ్చన్స్లో చెప్పాం చూసుకుని వెళ్ళండి అని. సో అవి చూసుకుని వెళ్తే మాత్రం పేపర్ అయితే చాలా ఈజీగా ఉంది. సో ఎంసీక్యూస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. మిగతా క్వశ్చన్స్ డీటెయిల్డ్ అనేది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు అవి చూసి మీరు హర్ట్ అవటం కంటే డీటెయిల్డ్ పేపర్ సజెస్టెడ్ ఆన్సర్స్ వీడియో అనేది నేను చేస్తాను. ఆ సజెస్టెడ్ ఆన్సర్స్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ ఫోకస్డ్గా చదవండి. సో మీరు ఆన్సర్స్ రైట్ అయినా రాంగ్ అయినా దాన్ని హార్ట్కి తీసుకోవద్దు. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. Focus on the next exam. All the best for your exam. Okay, bye.